ఇప్పుడు ఎవరైనా సరే స్టార్టింగ్ లోనే పెద్ద ఇండస్ట్రీ ఎవరు స్టార్ట్ చేయరు. సో చూసారు కదా భాస్కర్ గారు చిన్న చిన్నవి చేస్తూ 5 years వాళ్ళు ఫస్ట్ ట్రైన్ అయిపోయి తర్వాత వాళ్ళు ఇది ఇట్లా ఇండస్ట్రీ అనేది ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఇక్కడ కంటైనర్ హౌస్ స్టెయిన్లెస్ స్టీల్ అవన్నీ పెట్టుకొని చేస్తూ సక్సెస్ఫుల్ గా వచ్చారనమాట. సో ఆల్రెడీ స్టార్టింగ్ లో మేము మీకు చెప్పాం కదా ఒక మంచి ఆఫర్ తోని వస్తున్నామని. సో భాస్కర్ గారు ఏంటి మరి ఆడియన్స్ కి చెప్పేస్తారా? మేడం, మనము ఈ ఎంఎస్ అండ్ ఎస్ఎస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఫ్రాంచైజ్ ఇవ్వాలనుకుంటున్నాము. ఫ్రాంచైజ్ అంటే బ్రాంచ్, ఒక జిల్లాకు ఒక బ్రాంచ్ ఓపెన్ చేయాలి. అక్కడ లోకల్ పర్సన్ ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకుంటారో ఆయన 50% షేర్ ప్రాఫిట్ ఆయనకి ఇస్తూ, మన 50% లో మనం ప్రమోషన్లు చేస్తూ, వర్కర్స్ ని సప్లై చేస్తూ, రా మెటీరియల్ సప్లై చేస్తూ, అన్ని విధాలుగా మనం సపోర్ట్ ఉండి మనకున్న 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడా ఉపయోగపడేలా చేసి మనం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఆ లోకల్ వాళ్ళతో మనం ఓపెన్ చేయడంలో ముందుకు పోవాలని మనం అనుకుంటున్నాం. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలంటే ఎంతో ఎక్స్పీరియన్స్ కావాలి, వర్కర్స్ కావాలి, మనీ కావాలి, చాలా టైం పడుతుంది. అట్లా కాకుండా ఎవరైతే లోకల్ గా మన తెలుగు ప్రజలు మన జిల్లాలో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కరికి నాతో పాటు వాళ్ళను కూడా అభివృద్ధి చేయాలి. చిన్న కంపెనీ నుంచి 15 నుంచి చిన్న ఎక్స్పీరియన్స్ ఉపయోగించి వాళ్ళను కూడా కలుపుకొని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మనం మంచి డెవలప్మెంట్ చేసి వాళ్ళు మాతో పాటు వాళ్ళకు కూడా ప్రాఫిట్ లో తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. కంపెనీ మన సంస్థను కూడా మనం పెద్దగా చేయాలని మనం అనుకుంటున్నాము. ఓకే, స్టీల్ రిలేటెడ్ కంపెనీ కదా, కంటైనర్స్ కావచ్చు, స్టెయిన్లెస్ స్టీల్ కావచ్చు, ఇది ఎప్పటికి కూడా తగ్గని బిజినెస్, ఎండ్ అవ్వదు. ఫుడ్ ఇండస్ట్రీ పెరుగుతూనే ఉంటుంది, మనకు స్టెయిన్లెస్ స్టీల్ ఎక్విప్మెంట్స్ అవసరం పడుతూనే ఉంటుంది. తర్వాత లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. ఫామ్ హౌస్ అంటున్నారు, ఫుడ్ కోర్ట్ పెట్టాలన్నా కూడా కంటైనర్స్ అంటున్నారు, పోర్టబుల్ ఎక్కువ చార్జ్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా రకాలుగా ప్లాట్స్, ఫామ్ హౌస్లు, తర్వాత ల్యాండ్స్ అని కొనిపెడుతున్నారు ఇల్లు కాకుండా. అట్లా ప్రతి ఒక్క చోట ఏంటంటే మనం పోయినప్పుడు ఉండాలంటే ఫామ్ హౌస్ లాంటివి కట్టించుకుంటారు. అట్లా ఈ ఇండస్ట్రీ అనేది ఎప్పుడు ఎండ్లెస్. హౌసింగ్ రంగంలో ఇంకా కొత్తవి కూడా ఇంకా పోర్టబుల్ సిస్టమ్ లో పెరుగుతాయి. అంటే ఎప్పటికి కూడా ఇప్పుడు ఒక ఫ్రాంచైజ్ తీసుకుని అది ఎన్ని రోజుల వరకు బిజినెస్ ఉంటుంది, 2 నెలలు 3 నెలల తర్వాత అట్లా బాధపడాల్సిన అవసరం లేదు. లైఫ్ టైం మనకి పని ఉంటుంది. మనం అంటారు కదా, ఒక ఇండస్ట్రీ చూస్ చేసుకోవాలి, ఒక బిజినెస్ చూస్ చేసుకోవాలంటే మనకు డిమాండ్ ఎంత వరకు ఉంటుంది, ఇది ఎన్ని రోజుల వరకు ఉంటుంది, కొన్ని రోజులు నడిచి బంద్ అవుతుందా అంటే, ఇప్పుడు కొన్ని టెలిఫోన్ కాయిన్ బాక్స్ ఉండే తెలుసు కదా, కాయిన్ బాక్స్ కొన్ని రోజుల తర్వాత బంద్ అయిపోయింది. అక్కడ కాయిన్ బాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు దాని తర్వాత అది ప్రాబ్లం అయింది. మొన్న ఈ లాక్డౌన్ వచ్చినప్పుడు డిస్ఇన్ఫెక్షన్ టనల్స్ అని లేదా ఈ మన హ్యాండ్ వాష్ అవన్నీ చేసిండ్రు. అంటే సీజనబుల్. అట్లా కాకుండా మనకి ఈ స్టీల్ బిజినెస్ అనేది ఇప్పుడు ఎండ్ అవ్వదు, మనం చేసే బిజినెస్ అనేది ఎండ్ అవ్వదు.